నమస్తే తాత. శనార్థి తాత శనార్థి. శనార్థి అది రాజమాట. రాజమాట శనార్థి రసకీర్తి గట్లంటేనే నా కడుపు నింతది. ఓకే, ఏంది ఇది వేషము? గొంగడి అంత బరువు గొంగడి వేసుకొని భుజం అంతా లోపల పోయేటట్టుంది కదా. గొర్రెల కాపరి. ఓకే, ఇది గొర్రెల కాపరి నర్సయ్య తాత ప్రకృతి పాఠాలు చదువుకుంటూ ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది. కానీ ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్న కోరిక పడుతుంది. తన స్వార్థం కోసం పేదోళ్ళని మోసం చేస్తున్నాడు. అమాయకులు అగుపిస్తే ఆగం పట్టిస్తుండు. డబ్బున్నోడు పేదోళ్ళ గబ్బు చేరనిస్తలేడు. నోరున్నోడు పేదోళ్ళను మారు అడగనిస్తలేడు. అవో గసోని పాటలు నేర్చుకున్నా. ఆ గొర్రెల కాపరి స్థాయి కాడికి వెళ్ళి ఇవాళ నీ కాడికి వచ్చి మాట్లాడుతున్నా అంటే మధ్యలో ఒకటి ఉంది పాట. పాటతోనే గీడికి వచ్చిన కాత. అందరేమో మంచిగా హ్యాండ్సమ్ గా ఉండాలి, యంగ్ ఉండాలి అని కలర్ వేసుకుంటుంటారు. మీరు తెల్ల కలర్ వేసుకున్నారు. నేనా ముసలోడా? పప్పు ఈ పిల్లగాని పేరు పప్పు. నేను అందుకని గౌరవాలుగా పప్పు అందరూ అట్లా పిలుస్తారు ఎక్కువ. నేను అవును, అంతేనా తాత? అంతే తాత. మరి ఇప్పుడు తాత నా మాట నీకు ఎట్ట కొడుతుంది? తాతలాగానే కొడుతుంది. అంతేనా కాదా? అంతే. ఇయ్యాల అంటారు చూడు. ఇక నేను ఏం చెప్పాలి నీకు? కోనలోన కాడెట్ట దున్నుకుంటూ కండలతో కొండల పిండి చేసి పగలనక రాత్రనక ఎండనక వాననక ఒళ్ళు వంచి చెమట కార్చినోని అదా. కష్టం, కరువు, కాలం, కన్నీళ్ళు అన్ని దిగమింగినోని. కానీ నేను వయసులో అనుభవం లేకున్నా వృత్తిలో సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు అన్నట్టు నేను నా ఈ వేష అంటే గొర్రెల కాపరిగా ఎంతో అనుభవం సంపాదించుకున్నా. ఈ సమాజానికి నువ్వు తాతగా సేవ చేయి బిడ్డ అనేది భగవంతుడు దీవించిండు. అట్లా అందుకనే ఈ రకంగా ముందుకు పోతుంది నా జీవిత చరిత్ర. సూపర్. నీ చుట్ట కూడా సూపర్ తాత. చుట్ట తాగుతుంటావా? సుట్ట చేయడం తాతాలు అన్ని ఇది చిన్న సన్నది ఏం కాదు. కుర్చీ ఇప్పాలకం ఇచ్చంతరాల ముచ్చట్లు. నీ అంతనా తాత? నీ ఎక్స్పీరియన్స్ లో మేము ఎంత చెప్తా. సుట్ట తాగితే బజార్లో పోయి పోలీసులు ఊరుకుంటారా? తిప్పట్లు ఆడరు. మెట్ల మీద కూర్చొని ఊదితే అయిపోయాయి. తాగితే మంచిది అనేది ఎనకడ నడిచింది. ఎనకడ ఏ నొప్పి రోగం లేదు తాత. కానీ ఇప్పుడు సుట్టా కానీ బీడి తాగితే కూడా ఏదో తయారైతుంది. కాకపోతే నేను మా తాత ముత్తాతని ఈ రకంగా చూపిస్తున్న జనాలకు. నర్సయ్య తాత కనపడంగానే మా తాతను చూసిన, నర్సయ్య తాత కనపడంగానే మా అయ్యను చూసిన. అగో గా రకంగా వాళ్ళు ఆనందం పొందుతుంటే నాకు ఇంకా ఆనందం కలిగి ఈ రకంగా పోతుంది ప్రయాణం. కానీ ఆనందం అంటున్నావు. మొన్న నువ్వు బిగ్ బాస్ 9 అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు చాలా మంది ఆనందపడ్డారు. అబ్బా మా నర్సయ్య తాత ఇక్కడ కనిపించాడు, ఈ ప్లాట్ఫామ్ కి వచ్చారు. ఎంతో మంది కళలు ఉంటది. బిగ్ బాస్ లో వెళ్ళాలని, హౌస్ లో వెళ్ళాలని చాలా మంది కళలు ఉంది. కానీ అందులో నర్సయ్య తాత వెళ్ళాడు మనోడు అని అనుకున్నారు. ఏం జరిగింది తాత? అసలు నువ్వు మంచిగా నీకు బిగ్ బాస్ కి వెళ్ళాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? అసలు నువ్వు వీడియో చేసి ఎప్పుడు పెట్టినావు? నిన్ను ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? ఏంటి కొంచెం నీ కథ ఏందో చెప్పరాదు? ఇప్పుడు తాత నేను వెళ్ళాకనే అన్న మధ్యలో పాట ఇందాక తీసుకొచ్చింది. పాటమ్మనే పెద్ద బిడ్డగా ప్రేమించి ముందుకు నడుస్తున్నా. ఓకే. అయితే ఇక మా ఏఎన్ఎన్ ఛానల్లో వరుణ్ అని ఓ బచ్చిగాడు. ఆ బచ్చిగాడు ఏం చేసిండు? తాత నీలో సకల కళలు ఉన్నాయి, నీలో బొచ్చడు కళలు ఉన్నాయి. నువ్వు మాటకు మాట నీకు శాస్త్రాలు వస్తాయి, సామెతలు వస్తాయి, నీకు అన్ని తీర్లా రాడు తీయలేవు తాత, నువ్వు బిగ్ బాస్ లో పోవాలి తాత అన్నాడే. ఇక సరే చూద్దానికి అది ఇది అని అప్లై చేసుకున్నా. ఆ బచ్చిగాడే చేసిండు. ఇక చేసుకున్న 10-15-20 రోజులకు ఫోన్ వచ్చింది. ఇట్లా జూమ్ కాల్లో ఇట్లా మీరు రావాలి అంటే పోయినా, మళ్ళీ గ్రూప్ డిస్కషన్లో రావాలి అంటే అట్ట పోయినా, అగ్ని పరీక్ష దాకా పోయింది ప్రయాణం. ఇక ఆడికి పోయినాక మందలిచ్చే శ్రీముఖి మందలిచ్చే బాగున్నావా తాత అని. అంటే నేనేమనవలసి ఉంది అంటే అప్పుడు ఇక ఇది అంటే నాకు ఎంతసేపు చెప్పు నర్సయ్య తాత బయట ఎట్ట ఉన్నాడు, లోపల కూడా గట్టినే ఉండాలి, నిజాయితీగా నీతిగా, అసలు నా క్యారెక్టర్ ఏంది, నేనేంది, నేను చేస్తున్న సేవ ఏంది, గట్టినే ఉంటా. కానీ ఇక మరి
తాడుకు పట్టలేదు తగులుకు పట్టలేదు గుంజకేందుకమ్మ గుంజులాట అన్నట్టు ఏడికి వస్తే పిల్ల బాగున్నావా అని ఇప్పదీసి ఒప్పలిసి పప్పుగా చదువుతున్నావు గాడ కూర్చున్న ఎవరాలు ఆ గుంజగాడెవరు ఈ గుంజగాడెవరు ఆ గుంజగాడు ఈ గుంజగాడు మావోడే గాని మధ్యలో ఉన్నావు ఎవరామే రంగసాని అని గిట్లా అడగాల్సి వచ్చి అట్లా అంటే సెట్ అయ్యేది అవు నేను పలా నల్లగొండకి వెళ్ళి వచ్చిన మాది లక్ష్మపురము మాది రావన్నపేట నేను గొర్రెల కాపరిగా కాసుకుంటుంటే పాటలు రాసిన పాటలు ఆ రకంగా ముంగడి పోతుంటే అందరూ అవహేళన చేస్తే ఎగతాళి చేస్తే పుస్తకాలు చదివి తెలుగు భాష ఎట్లా ఏ రకంగా పట్టు సంపాదించుకోవాలి సాహిత్యం మీద ఏ రకంగా పట్టు సంపాదించుకోవాలని ఆ రకంగా పుస్తకాలు చదివి ఆఖరికి వస్తారు కదా తెలుగు భాష పాటతోటి మంచి పేరు తెచ్చుకున్న నల్గొండ జిల్లా కలెక్టరే మురిసి ముగ్ధుడయ్యిండు ఆ పాట మీకోసం అని మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించేరా ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించేరా మన తెలుగు మన తెలుగు మన తెలుగు ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు తెలుగు సొగసు సుకుమారం తెలుగు మనసు మమకారం తెలుగు పదము నయగారం తెలుగు ధనము మనోహరం మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా పరాయి భాష కిరాయి లాంటిది తెలుగు భాష తేనె లాంటిది అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది మాతృభాష మంచు కొండ లాంటిది మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా సువిశాల జలధార తెలుగు మాటరా సుగుణాల పంచదార తెలుగు పాటరా మధురా మకరందమిచ్చే తెలుగు తోటరా మన కడుగులు నేర్పినది తెలుగు బాటరా మన తెలుగు విరజిమ్మే కాంతిరేఖరా ప్రపంచంలో వెలుగుతున్న శశిరేఖరా అని తాత అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాష పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాష పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము పాడుతుంటే మది పరవశించును తెలుగు గానము ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా ఈ పదం ఎప్పుడైతే అను తాత ముక్కు మూతి ఇరుసుకొని ముఖమంతా ఎటున్నా పెట్టుకోరు అట్ట మీద కనుక కోడలు అలిగితే ఏ రకంగా పెట్టుకుంటారో ముఖము అవు ఆ జడ్జిలు గా రకంగా పెట్టుకోరు తాత ఈ పాట పాడితే ఇంగ్లీషు వాళ్ళకు ఇంగ్లీషు భాష అంటేనేమో వాళ్ళకేమో ఇట్లా అవురుకున్నట్టుగా తెలుగు భాష అంటేనేమో వాళ్ళని ఇట్లా దూరం కొట్టినట్టుగా అనిపించింది. నువ్వు అప్పుడు అబ్జర్వ్ చేసిన జడ్జిలు చేసిన వాళ్ళు అట్లా చేసిన అదే నేను గీతారికగా వచ్చినా కాబట్టి అరే నరసయ్య తాత తెలుగు భాష ఈయన ఇది గొర్రెల కాపరి ఈయన మనకు అవసరమా అన్నట్టుగా అసలు ఈ పాటను కూడా టెలికాస్ట్ చేయలే తాత. అబ్బా ఇంత రామసక్కని పాట ఇవాళ నిన్న నీలక మా మనవాళ్ళు మా మనవరాళ్ళు ఎంతో మంది వచ్చి తాతకాడ ముచ్చట పెట్టిపోతారు తాత. నిన్న ఈ పాట మిలియన్లలో పోయింది ఈ పాట కానీ వాళ్ళకి నచ్చలే బయట దేశాలకి వెళ్ళి నాకు ఫోన్ చేస్తున్నారు తాత నువ్వు రాసిన తెలుగు భాష పాట ఎంత రామసకదనంగా ఉంది ఇవాళ నీ పాట విన్నాక ఇవాళ మా పిల్లలకు తెలుగు భాషను మనం మర్చిపోతున్నాము ఉమ్మ నీరు లాంటి అమ్మ భాషను మనం మర్చిపోవద్దు మా రేపు మా రాబోయే తరాలకు కూడా ఈ తెలుగు భాషను బతికించుకోవాలి కనుమరుగైతున్న ఈ తెలుగు తల్లిని మనం కాపాడుకోవాలి తాత. అబ్బా ఎంత రామసక్కని పాట వాడినావు తాత మా పిల్లలకు నీ పాట చూసైనా మా పిల్లలకు తెలుగును నేర్పించుకోవాలని ఉంది తాత. ఆ పాటలో అంత కమ్మదనం అంత తీయదనం అంత గొప్పదనం ఉంది తాత అని అంటూ. కానీ బిగ్ బాస్ అంటే కూడా తెలుగే కదా మనం ఇంగ్లీష్ ఎక్కడ కూడా మాట్లాడొద్దని అంటాడు బిగ్ బాస్ వేరే లాంగ్వేజ్ కూడా మాట్లాడొద్దని అంటారు. మళ్ళీ మీరు ఇంత చక్కగా తెలుగు మాట్లాడేది టెలికాస్ట్ కూడా కాలేదంటున్నారు మీరు ఏదైతే చేశారో పాట ఏదైతే పాడారో అసలు మీరు అక్కడ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత అక్కడ సెటప్కి వెళ్ళిన తర్వాత మీరు ఏం గమనించారు అంటే మీ అనుభవ ప్రకారం ఎన్నో స్టూడియోస్కి వెళ్ళారు మీరు ఎన్నో చూశారు కదా ఇక్కడ ఆడిషన్కి వెళ్ళినప్పుడు ముగ్గురు జడ్జెస్ అక్కడ కూర్చొని ఇక్కడ యాంకర్ శ్రీముఖి కూర్చున్న తర్వాత ఏం గ్రహించారు మీరు అక్కడ ఆ స్టేజ్ మీద? తాత ఇప్పుడు
నిజమైన జీవితంలో ఒక క్యారెక్టర్ ఉన్న మనిషి బయట ఎట్లా ఉంటాడో లోపల ఎట్లుంటాడు, బయట ఎట్లా ఉంటాడో లోపల కూడా ఆ తరీకంగానే ఉండాలి అనే ఉద్దేశంతో నేను పోయింది. ఓకే. నర్సయ్య తాత అంటే ఒక పాటగాడు, మాటగాడు, ఆటగాడు. ఆ నర్సయ్య తాత ఈ బిగ్ బాస్ షోలో పోయినాక ఏంది ఈయన అంత మారిపోయిండు, ఈయన ఇంకా వేరే వేరే కథలు చేస్తుండేంది అనేది కాకుండా నేను ఇట్లా సమాజాన్ని ప్రేమించిన, సమాజ సేవ చేసిన, ప్రజల కోసం పాటలు పాడిన, ప్రజల ప్రాణాలను బతికించిన తాత.